బాయిలో బచ్చలి కూర కోగిల వడ్డల సంచలి మొలక కోగిల ఆలుగమ్మల సింత సిగురు కోగిల వాని కొండి పెడితే ఒలుపు తీరు కోగిల పెట్టెల సీర కోడి పుంజుల రైక ఒక నాడన గట్టే ఓ మాలల మరియా ఒక నాడన గట్టే ఓ మాలల మరియా అలగినవేమే మగువా నిన్నేమన్నాం ఒప్పు నీలాబాయి మన ఇంట్లో మంచి నీలాబాయి మన ఇంట్లో పెట్టుక మంచి నీలాబాయి మన ఇంట్లో పెట్టుక ఉప్పు నీళ్ళకు బోను ఉపకారం ఏందే వలివేలు నా మీద అలగినవేమే మగువా నిన్నేమన్నా. హలో, మీరు చూసింది ఆర్ తెలుగు. నేను మీ కొమరయ్య. ఈరోజు పల్లెటూళ్ళల్లో అంతరించిపోతున్న కళాకారులు ఎన్నో పాటలు ఇన్నాళ్ళు టీవీలు ఇవన్నీ లేకముందే కళ ఎట్లా పల్లె పాటలు పాడుకునేదో వాళ్ళు కూలీ చేలల్లో కానీ నాట్లేసేటప్పుడు కానీ ఊళ్ళల్లో పండుగలకు కానీ అలాంటి మన పాత పాటలు గుర్తు చేయడానికి మన దగ్గర మనకు ఇప్పుడు ఒక కళాకారురాలని మనం పరిచయం చేస్తున్నాం ఆర్తల ద్వారా. చెప్పండి అమ్మ, మీ పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ. ఏం చేస్తారమ్మా? కూలినాల పనేనా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. పెళ్ళిళ్ళు అయినా? ఒక బిడ్డది అయింది. ఒక బిడ్డది అయింది, ఇంకో బిడ్డ ఉంది. ఎట్లా భూమి ఉందా అమ్మ? వ్యవసాయం చేస్తారు? కూలినాలు చేసుకొని బతుకుతారు. పరిస్థితి ఘోరంగానే ఉంది మీ పరిస్థితి. మీరు పాత పాటలు ఏమన్నా పాడగలుగుతారా అమ్మ మీరు? మాకు మా ఛానల్ ద్వారా ఒక పాట పాడండి. పాట. అగ్గి పెట్టెల సీర కడి పుంజుల రైక వగ్గి పెట్టెల సీర కడి పుంజుల రైక ఒక నాడన గట్టే ఓ మాలల మరియా ఒక నాడన గట్టే ఓ మాలల మరియా కట్టు గడుతాను గానే సింగు నిలవదు బావా కట్టు గడుతాను గానే సింగు నిలవదు బావా సింగు నిలవదు బావో నల్ల సారంగులయ్యా సింగు నిలవదు బావో నల్ల సారంగులయ్యా సింగు నిలవాకుంటే పినిసిస్తను పిల్ల సింగు నిలవాకుంటే పినిసిస్తను పిల్ల పినిసిస్తను పిల్లో ఓ మాలల మరియా పినిసిస్తను పిల్లో ఓ మాలల మరియా జరు బండల కాడ జరు సింతల కాడ జరు బండల కాడ జడు సింతల కాడ బటాలు ఉతకారావే ఓ మాలల మరియా బట్టాలు ఉతకారావే ఓ మాలల మరియా బట్టాలు ఉతుకుతగానే మురికి జాగదు బావా బట్టాలు ఉతుకుతగానే మురికి జాగదు బావా మురికి జాగదు బావో నల్ల సారంగులయ్యా మురికి జాగదు బావో నల్ల సారంగులయ్యా మురికి జాగాకుంటే సబూలిస్తను పిల్ల మురికి జాగాకుంటే సబూలిస్తను పిల్ల సబూలిస్తను పిల్లో ఓ మాలల మరియా సబూలిస్తను పిల్లో ఓ మాలల మరియా అయ్యా అయ్యది మందు లింగం అయ్యది మందు అయ్యా అయ్యది మందు లింగం అయ్యది మందు రిగాడియ్యకు మామో మింగానియ్యది గొంతు రిగాడియ్యకు మామో మింగానియ్యది గొంతు. తప్పట్లు. చాలా బాగా పాడారమ్మ పాత పాటలు. ఇంకా ఏమైనా పాటలు వస్తాయమ్మా? వస్తాయి కానీ కొద్దిగా యాడ్ చేసుకో కొద్దిగా అన్న పాడు. మీరు ఈ ఛానల్ ద్వారా దేశమంతా చూస్తారు. మీ కళ మన పాత కళలన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు టీవీలు సెల్లులు అయినాయి. ఇలాంటి ఇంత ముద్దు కమ్మనైన పాటలు ఏమన్నా వస్తున్నాయా? ఇలాంటి పాటలు మళ్ళీ వెలుగు రావాలి. ఇంకో 100 సంవత్సరాలు ఉండిపోవాలి మీ పాట. అట్లా బాయిలో బచ్చలి కూర కోగిల వడ్డల సంచలి మొలక కోగిల ఆలుగమ్మల సింత సిగురు కోగిల వాని కొండి పెడితే ఒలుపు తీరు కోగిల కంచి మేకల పాలు పోసి కోగిలో నేను పెంచుకుంటే తాళకురులు కోగిల ఒక్కనాటి ఒలుపులకు కోగిలో నేను పక్కలేసి మాపుకుంటే కోగిల ఉప్పు చెట్ల ఉడుంబరికే కోగిల మంచి కాను చెట్ల కౌజు వరకే కోగిల కానరాని గట్ల నడువ కోగిలో మంచి కన్నె పిల్ల జోరుగులకే కోగిల ఏరు వచ్చే తుంగ మునిగే కోగిల మనం ఎట్టబోదాం అత్త కొడుక కోగిల వాడుకుంటా పాడుకుంటా కోగిలో మనం ఇద్దరం కూడుకుంటా కోగిల జేబులోనే సీస ఉంది కోగిలో సీస నిండా సార ఉంది కోగిలో తారు పోసే రోడ్డు మీద కోగిలో మనం ఇద్దరాము దాగుదామే కోగిల విద్దరాము దాగుదాము కోగిలో మన వద్ది మనం కరుగుదాము కోగిల విద్దారి కంటే నీరు కోగిలో మనం ఇద్దు వడ్ల పొలం బారు కోగిల గండిపేట చెరువు కాడ కోగిలో చెరువు దర్వాజ
కాడ కోగిల గండిపేట సైకిల్ బండి కోగిల వచ్చి జోడు మాటలాడిపాయే కోగిల ఉప్పు చెట్ల ఉడుంబరికే కోగిల మంచి కాను చెట్ల కంసు బలికే కోగిలో కానరాని గట్ల నడువ కోగిల మంచి కన్నె పిల్ల జోరుగులకే కోగిల. ఎంత కమ్మనైన పాటలు. మన పల్లెటూళ్ళలో ఇంకా కళ చాలా ఉన్నది. ఇప్పుడున్న కల్చర్కి ఈ పాటలు చాలా అర్థమవుతాయి. మరి అంతరించిపోకుండా ఈ కళల్ని మనం ప్రజల ముందుకు తీసుకురావడానికే మా ఆర్ తెలుగు ప్రయత్నం. దంచి దంచి నిన్నే సూదు ఓ బావ దంచాలేక నిన్నే సూదు ఓ బావ దంచాలేక నిన్నే సూదు వీధర నీళ్ళ వైసాపలేక ఓ బావ దంతే కొలలెక్కి సూదు సెరిగి సెరిగి నిన్నే సూదు ఓ బావ సెరగాలేక నిన్నే సూదు ఓ బావ సెరగాలేక నిన్నే సూదు వీసెడేళ్ళ వైసాపలేక ఓ బావ సెన్న గోడలెక్కి సూదు కోడి కోడి నిన్నే సూదు ఓ బావ కోడలేక నిన్నే సూదు ఓ బావ కోడలేక నిన్నే సూదు వీ కోడేళ్ళ వైసాపలేక ఓ బావ కోట గుర్జులెక్కి సూదు వందానల కంది పప్పు ఓ బావ తందానల తైజ రొట్టె ఓ బావ తందానల తైజ రొట్టె తింటావో తినవాని ఓ బావ వండనైతి పెట్టనైతి వచ్చే పోయే దారిలో నా ఓ బావ వన్య కడు వంచనేసే ఓ బావ వన్య కడు వంచనేసే వంచే వల్పే వల్పులాకు ఓ బావ పైట కొంగు దల్లడిలే వచ్చే పోయే దారిలో నా ఓ బావ రచ్చాలెవరో కట్టినారు ఓ బావ రచ్చాలెవరో కట్టినారు ఈ రచ్చల మీద మన్ను బయ్యా ఓ బావ ఉత్సవయ్య తావులేదు. సూపర్ సూపర్. పల్లెల్లో ఇంత కమ్మనైన పాటలు ఉన్నాయి. సెల్లు వదిలితే చాలు ఒక్క పాట అర్థం కాదు. ఇప్పటి ఆ మ్యూజిక్లు ఏందో ఆ డ్యాన్సులు ఏందో ఒక్క పాటన్నా అర్థం కాదు. ఎంత సొంపైన పాటలు ఉన్నాయి పల్లెటూర్లల్లో. ఇట్లాంటి అక్కలని అందరూ ఎంకరేజ్ చేయాలి. మంచిగా మరిన్ని పాటలు మనం దేశానికి అందించాలంటే ఇలాంటి కళల్ని మనం గుర్తించాలి. పల్లెటూర్లలో ఇంకా కమ్మనైన పాటలు ఉన్నాయి. కండ కాకరికాయ కనసేదులాయే కండ కాకరికాయ కనసేదులాయే కాంతా నిన్నేమన్న కనులెత్తి చూడే వలివేలు నా మీద అలగినవేమే మగువా నిన్నేమన్నా ఉప్పు నీలాబాయి మన ఇంట్లో మంచి నీలాబాయి మన ఇంట్లో పెట్టుక మంచి నీలాబాయి మన ఇంట్లో పెట్టుక ఉప్పు నీళ్ళకు బోను ఉప్పు కారమేందే వలివేలు నా మీద అలగినవేమే మగువా నిన్నేమన్నా మంచి మంచి బియ్యము మన ఇంట్లో పెట్టుక మంచి మంచి బియ్యము మన ఇంట్లో పెట్టుక దొడ్డు బియ్యను బోను దొరతానవేందే వలివేలు నా మీద అలగినవేమే మగువా నిన్నేమన్నా మంచి మంచి కూరళ్ళు మన ఇంట్లో పెట్టుక మంచి మంచి కూరళ్ళు మన ఇంట్లో పెట్టుక కారానికి బోను కారణమేందే వలివేలు నా మీద అలగినవేమే మగువా నిన్నేమన్నా. ఎవరిని అంటుంది అలిగినవని? ఆయన అడుగుతుండామని. భర్త భార్యని అడుగుతుండా ఏమని? ఎందుకు అలిగినవని? ఎందుకు అలిగినావు? అన్ని మన ఇంట్లో ఉండయి. అన్ని మన ఇంట్లో ఉండంగా కూడా ఏరింటికి పోవటం ఎందుకు? ఎందుకు అన్ని మన ఇంట్లోనే ఉండే. మంచి నీళ్ళు మన ఇంట్లోనే ఉండే, ఉప్పు నీళ్ళు పోతున్నావు. మరి సన్న సన్న బియ్యం మన ఇంట్లో ఉండే, దొడ్డు బియ్యాన్ని పోతున్నావు. అన్ని కూరలు మన ఇంట్లో ఉండే, కారాన్ని పోతున్నావు. కారణం ఏంది? ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నా. అలిగింది ఆయన మీద. ఎందుకు అలిగినావు? కారణం ఏందని అడుగుతుంది. పాట ద్వారా జల్లే చెప్తుంది. మంచి. మీరు చిన్నప్పటి సంది అమ్మ నాన్న నేర్పిరా మీకు? చిన్నప్పటి నుంచి నాట్లోకి పోయి గాలిలు పాడుతుంటే నేర్చుకున్నారు. చాలా. మీరు పండ్లకు నాట్లకు ఇట్లా పనులు చేసేటప్పుడు పాడతారా అమ్మ ఈ పాట? నాట్లోకి పోతే అప్పుడు అది ఇంతకుముందు వరిసేలు అదేందో వరిసె కోతలో పోయి గడ్డి గుంజుకుంటా ఆ కళ్ళలో కూడా వాడేది. కళ్ళాలలో ఒడ్ల కళ్ళాలలో వాడుకునేది. నైట్ గడ్డి గుంజుకుంటా నైట్ కూడా పని చేసే తెల్లవారు పని చేస్తే ఈ పాటలు పాడుతుంటే కొంచెం హుషారు, నిద్ర రాకుండా హుషారు ఊపు వచ్చి పాటలు పాడుకుంటా పని చేసేది. హుషారు అనిపిస్తుంది, అది ఇసుకు రాకుండా. అది మంచిగా ఉంది. ఒక్కోళ్ళు ఒక పాట. ఇక బావ మరిది మీద, వదినల మీద, మరుదుల మీద, అమ్మ మీద, చెల్లె మీద అన్ని పాటలు అప్పట్లో మంచిగా ఉన్నాయి. పాటలు చాలా వచ్చేది. అయ్యా పాటలు అన్ని మర్చిపోయినా అసలు. ఈ దేవుని నమ్ముకున్నా నేను. ఈ దేవుళ్ళ ఉండి మనం అవి పాడొద్దులే, మనకేం పని అయితే కానీ వదిలేసిన. ఇంకా మనం పని
ఎవరు ఇష్టం ఉంటుంది వాళ్ళకి దేవుడు ఇష్టం ఉంటుంది దేవుడు వాళ్ళని కొలుస్తారు కానీ మనం పని చేసేటప్పుడు ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు తప్పేం లేదు చేస్తుర్రు ఇప్పుడు పాడుతుర్రా చెప్పిన పాట కూడా వస్తలేదు పాడుతుర్రు అసలు ఈ పాటలు అవును పాడతలేరు చెప్పిన పాట కూడా పొందుబాట బాట అని పాటలే రావు అటాటప్పుడు ఏం పాడుతాం నమస్తే అక్క మరి వస్తాం మరి మీరు ఇంకా చాలా పాడాలి మా తెలుగు ద్వారా మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని సమాజంలో అందరూ ఈ పాటలు విని మంచిగా హుషారైన పాటలు ఉన్నాయి మన అక్కకి మళ్ళీ కలుసుకోవాలి ఇంకా మరిన్ని పాటలు పాడించుకుందాం అక్కతోని మరి నమస్కారం